హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 71. ఇక స్టోరీలోకి వెళ్తే, మార్నింగ్ నిద్ర లేచిన అభి తన మొబైల్ తీసుకొని హాల్లోకి వచ్చి కూర్చుంటూ మమ్మీ టీ కావాలి అంటూ అరిచి కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ తన ఫ్రెండ్కి మెసేజ్ చేసి రీల్స్ చూస్తూ నవ్వుతూ ఉన్న అభి తల మీద మొట్టి తీరిగ్గా 9 గంటలకు లేచి బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో టీ అడుగుతున్నావా? ఇలా అయితే నీకు పెళ్ళయ్యాక నిన్ననరే, నిన్ను ఇలా పెంచినందుకు నన్ను మీ డాడీని అంటారు. ఇప్పటికైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆ మొబైల్తో టైం పాస్ చేయకుండా కాస్త కిచెన్లోకి వచ్చి వంట నేర్చుకో. ఒట్టి కాఫీ టీ వస్తే సరిపోదు, వంట కూడా రావాలి. వచ్చే అబ్బాయి కడుపు ఒక్క టీతో నిండిపోదు, అర్థమవుతుందా? అబ్బా మమ్మీ ఆపుతావా? భూమి గుండ్రంగా తిరిగినట్టు నువ్వు ఎక్కడ ఏం జరిగినా వచ్చి నా పెళ్లి దగ్గరికే వచ్చి ఆగుతావు. మొన్ననే కదా అక్క మ్యారేజ్ అయిపోయింది, అప్పుడే నన్ను గెట్టేయాలని చూస్తున్నావా? ఇట్స్ నాట్ ఫెయిర్. ఆశీ పెళ్ళంటే మా చేతుల మీదనే జరిగింది, నీ మీద మాత్రం నాకు అస్సలు నమ్మకం లేదు. ఏ తలక మాసిన వెదవనో తెచ్చి లవ్ అంటావు, లేదా పెళ్లి చేసుకొని వచ్చి మాకు షాక్ ఇస్తావో అని భయం. అలా చేస్తే మాత్రం కాళ్ళు విరిచేసి రూమ్లో పడేస్తాను చెప్తున్నా. అక్క చెప్పినట్టు ముందు నీ స్టడీస్ మీద ఫోకస్ చేయి. నాకు ఇంట్లో కూడా పీస్ లేకుండా పోతుంది, ఈ టీ కూడా నువ్వే తాగు అని కోపంగా అనిత పిలుస్తున్న ఆగకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కోపంగా బెడ్ మీద కూర్చుంటుంది. ఓసై, డోర్ ఓపెన్ చేయవే, నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. వచ్చి టీ తాగు, నీకోసం వేడి వేడిగా పెసరెట్ వేస్తున్నాను. నాకేం అక్కర్లేదు, నా పేరు చెప్పి నువ్వే తినుపో అని కోపంగా అరిచి మోహిత్కి కాల్ చేస్తుంది. డోర్ కొట్టి అలసిపోయిన అనిత ఆకలేస్తే ఇదే తింటుంది, ముందు ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మెడిసిన్స్ ఇవ్వాలి అని అనిత కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి ప్రభాకర్ కోసం పెసరెట్టు చేస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో సోఫాలో కూర్చొని విక్రమ్తో మాట్లాడుతూ ఉన్న మోహిత్కి అభి నుండి కాల్ రావడంతో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ అభి, హవ్ యూ అంటూ స్మైలీ ఫేస్తో విష్ చేస్తాడు. ఐఎమ్ గుడ్ అన్నయ్య, మీరెలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ చేయలేదు కదా? అదేం లేదురా, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో కూర్చొని ఉన్నాను, నువ్వు కాల్ చేసావు. చెప్పు, ఇప్పుడే ఫ్రీ అయ్యావా? నిశాంత్తో గొడవ ఇప్పటి వరకు అవ్వలేదా అని నిన్నటి గొడవ గుర్తు చేసుకుంటూ నవ్వుతూ అడుగుతాడు. అన్నయ్య నువ్వు కూడా ఏంటి, నేను కావాలని గొడవ పడ్డం లేదు, ఆ ఈడియట్నే నన్ను కావాలని గెలుకుతాడు. వాడి గురించి మాట్లాడి మార్నింగ్నే నా మూడ్ డిస్టర్బ్ చేయకు. ఇప్పటికే అమ్మ వంట నేర్చుకో అంటూ క్లాస్ పీకింది. ఈ టైంలో లేస్తే క్లాస్ ఇవ్వరా? లేచావా బంగారం అంటూ కిస్తిస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా ఏంటి? అలాంటివన్నీ మూవీలోనే జరుగుతాయిరా, రియాలిటీలో కాదు అని నవ్వుతూ కాలేజ్కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? ఆశీ చెప్పింది నువ్వు చేసిన పని గురించి. అలా ఎవరిని కాంటాక్ట్ చేయకుండా బ్లైండ్గా ఇల్లమ్మేయడమేనా? ఏదో అలా జరిగిపోయిందిలే అన్నయ్య, ఇప్పుడు నువ్వు కూడా క్లాస్ మొదలు పెట్టకు, వినే ఓపిక నాకు కొంచెం కూడా లేదు. కాలేజ్ మండే నుండి వెళ్ళాలి. అది సరే కానీ అక్క ఎక్కడా? తనతో మాట్లాడి 2 days అవుతుంది, కాల్ చేస్తున్నా సరే లిఫ్ట్ చేయడం లేదు. అది అడగడానికి ఇంత మార్నింగ్ కాల్ చేశాను. హో, నీకు తెలియదు కదా, అషికి ఫీవర్ రా. అలా అని నువ్వేం కంగారు పడుకో, ఇప్పుడు తను బాగానే ఉంది, కాకపోతే వీక్గా ఉంది అంతే. కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటే మేబీ మొబైల్ సైలెంట్లో ఉండి ఉండొచ్చు. ఇవ్వనా? మాట్లాడతావా? నో అన్నయ్య, నేనే మహల్కి వస్తాను, అక్కతో పాటు మీ అందరినీ కూడా చూసినట్టు ఉంటుంది. సరేరా, బట్ నిశాంత్ మాత్రం అస్సలు గొడవ పడుకు, ఎందుకంటే మీ బావ కూడా మహల్లోనే ఉన్నాడు. నిశాన్లా సాఫ్ట్ మాత్రం కాదు, అక్కడ మీరు గొడవ పడ్డం చూస్తే ఇద్దరిని అస్సాం పార్సం చేస్తాడు అని నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తాడు. అభి కాల్ కట్ చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి తన మొబైల్ బ్యాగ్ తీసుకొని రూమ్ నుండి బయటకు వచ్చిన తనకి సడన్గా ఊరు నుండి వచ్చిన పెద్దనాన్న పెద్దమ్మలను చూసి తన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ జాయిన్ అయ్యి అక్క ఫీవర్ ఎలా ఉంది అంటూ ఆశీకి మెసేజ్ చేసి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సీరియస్గా లాపి మీద పెట్టుకొని చూపు తిప్పకుండా వర్క్ చేస్తూ ఉన్న ఆయుష్ వైపు చూస్తూ అడగాలా వద్దా అని ఆలోచిస్తూనే ఆయుష్ గారు మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. ఆయుష్ కీబోర్డ్ మీద ఆడిస్తూ ఉన్న తన వేళ్లను ఆపి కళ్ళు పైకెత్తి ఆశీ వైపు చూస్తూ ఏంటి అన్నట్టు చూస్తాడు. మీరు మోహిత్ అన్నయ్య అండ్ విక్రమ్ అన్నయ్య ఒకే కాలేజ్లో చదివారా? ఐ మీన్ మీ ముగ్గురు ఏజ్ సేమా? ముగ్గురు సేమ్ కాలేజ్నే, నేను మోహిత్ సేమ్ క్లాస్, బట్ విక్కీ బ్రాంచ్ వేరే. బై ది వే వాడు నీకు అన్నయ్య కాదు, బావ అవుతాడు. అండ్ ముగ్గురి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉంది, కాకపోతే లిటిల్ బిట్ లైక్ విక్కీకి నాకు 3 months, మోహికి నాకు 7 months, ఇయర్ మాత్రం సేమ్. నాకు విక్కీ గారిని అన్నయ్య అని పిలవడం అలవాటైపోయింది ఆయుష్ గారు. బావా అంటుంటే ఏదో కొత్తగా ఉంది, నాకు అలా ఎవరిని పిలవాలనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మా అత్తయ్యకి కొడుకున్న అన్నయ్య అనే పిలిచేదాన్ని. ఇంకా నయం, నేను నీ అత్త కొడుకు అవ్వలేదు,
అప్పుడు నన్ను కూడా అలాగే పిలిచేదానివి. హుఫ్, థ్యాంక్ గాడ్. ఏంటి ఏదో అంటున్నారు, వినిపించడం లేదు? నథింగ్. ఇది అడగడానికా పిలిచావు? కాదు, మీ ముగ్గురులో పెద్దయిన మీరు పెళ్లి చేసుకొని ఒక బేబీని కూడా కనేశారు. మీ తర్వాత విక్రమ్ అన్నయ్య కూడా సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ చేసుకొని మ్యారేజ్కి రెడీ అవుతున్నాడు. మరి మోహిత్ అన్నయ్య ఎందుకు మ్యారేజ్ గురించి థింక్ చేయడం లేదు? ఆయుష్ తిరిగి వర్క్ చేస్తూ, ఆ విషయం గురించి నన్ను కాదు, వెళ్ళి మీ అన్నను అడుగు. వాడు మ్యారేజ్ గురించి ఎందుకు థింక్ చేయడం లేదో నాకెలా తెలుస్తుంది? నేనేమైనా కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారిని కాదు కదా. అబ్బా ఆయుష్ గారు, ప్లీజ్ చెప్పండి. విక్రమ్ అన్నయ్య మ్యారేజ్కి రెడీ అయ్యారు, మీరు ఏకంగా 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఒక బేబీకి ఫాదర్ అయిపోయారు అనగానే ఆయుష్ ఆశీ వైపు చురుగ్గా చూడడంతో, అదే మీ మ్యారేజ్ కూడా అయిపోయింది, మరి అన్నయ్య ఎందుకు చేసుకోలేదు? అన్నయ్యకి ఇంట్లో మ్యాచెస్ చూడడం లేదా? లేక చూసిన అన్నయ్యకి నచ్చడం లేదా? లేదా అన్నయ్యకి మ్యారేజ్ థాటే లేదా? ఆపుదావా నీ క్వశ్చన్ బ్యాంక్. ఎవరైనా ఒక అమ్మాయి పిక్ వాడికి చూపెట్టి, ఈ అమ్మాయిను నీకు మ్యాచ్ చూసాం, మ్యారేజ్ చేసుకో అని వాడిని మ్యారేజ్కి ఒప్పించు. ఇవాళ మొత్తం నువ్వు ఏం వర్క్ చెప్తే అది నో అనుకుంటే చేస్తాను. మరి అన్నయ్య ఒప్పుకోకపోతే నేనేం చెయ్యాలి అని డౌట్గా ఆయుష్ వైపు చూస్తూ అడుగుతుంది. నేను నీ అంత శాడిస్ట్ని కాదులే. నువ్వు ఒప్పుకోకపోతే నీకు నేనేం పనిష్మెంట్ ఇవ్వను. జస్ట్ వాడిని మ్యారేజ్కి ఒప్పించడానికి ట్రై చేయి చాలు. అన్నయ్య అన్నయ్య అంటూ తిరుగుతూ ఉంటావు కదా. నిజంగా వాడు నీకు అన్నయ్య అనుకుంటే, నీ మీద వాడికి ఇష్టం ఉంది అనుకుంటే వాడిని మ్యారేజ్కి ఒప్పించి వాడి నోటితోనే ఎస్ అని చెప్పించు చాలు. నువ్వు శాడిస్ట్వి కాదురా, శాడిస్ట్కి అమ్మ మొగుడివి అని నోట్లో తిట్టుకుంటూనే, ఇప్పుడే అడుగుతాను, అన్నయ్య నోటితోనే ఎస్ అని చెప్పించి మీ చేత్తో కాఫీ పెట్టించుకొని తాగుతాను, చూస్తూ ఉండండి. మోహిత్ అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, నేను చెప్పింది కాదు అనడు అని ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్తూ బెడ్ దిగబోతుంది. బెడ్ దిగావో నా చేతుల్లో చేస్తావు అన్న ఆయుష్ సీరియస్ టోన్కి అడుగు కింద పెట్టేది కాస్త గబుక్కున బెడ్ మీదకు పెట్టేసి, మీరేగా అన్నయ్యను అడగమని చెప్పారు? చెప్పాను, బట్ నిన్ను వెళ్ళమని చెప్పానా? వీక్గా ఉన్నావంటుంటే అర్థం అవడం లేదా నీకు? నోరు మూసుకొని కామ్గా కూర్చో, వాన్నే ఇక్కడికి పిలిపిస్తాను అని మోహిత్కి కాల్ చేసి, రూమ్కి రా మోహి అని కాల్ కట్ చేసి, నువ్వు నార్మల్గా ఉంటే నేను ఆఫీస్కి ఎందుకు వెళ్లకుండా ఉంటాను చెప్పు అంటూ అరిచి మోహిత్ రూమ్కి రావడం చూసి తన వర్క్ తాను చేసుకుంటూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హాల్లో కూర్చొనున్న మోహిత్కి ఆయుష్ నుండి కాల్ రావడంతో ఆశకి మళ్ళీ ఫీవర్ ఏమైనా వచ్చిందా అనుకుంటూ ఫాస్ట్గా ఆయుష్ రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొనున్న ఆశీను కామ్గా వర్క్ చేసుకుంటూ ఉన్న ఆయుష్ని చూసి, హఫ్, అనవసరంగా కంగారు పడ్డాను, ఆశీ బాగానే ఉంది అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఆశీ బెడ్ పక్కనే ఉన్న చైర్ లాక్కొని కూర్చుంటూ, హాయ్ రా, ఎలా ఉంది అంటూ ఆశీ చేయి పట్టుకుని ప్రేమగా అడుగుతున్న మోహిత్ వైపు చిరునవ్వుతో చూస్తూ, బాగానే ఉందన్నయ్య, బ్రేక్ఫాస్ట్ చేశావా అంటూ మోహిత్ వైపు చూస్తుంది. యారా చేశాను, మీరు కూడా చేశారు కదా అని. ఏంటి బావా అర్జెంట్గా కాల్ చేసి పిలిచి సైలెంట్గా ఉన్నావు? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావు? కాల్ చేసింది నేనే అయినా చేయించింది మాత్రం నీ చెల్లె. నీతో ఏదో మాట్లాడాలి అంటుంటే కాల్ చేశానంటూ చూపు తిప్పకుండా చెప్తున్న ఆయుష్ వైపు చూసి, ఏంట్రా నాతో ఏమైనా పనుందా? అయినా ఈ టైంలో నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే నువ్వు త్వరగా రికవరీ అవుతావు. ఐఎమ్ ఓకే అన్నయ్య, దిస్ ఈజ్ అంటూ తన ఫ్రెండ్ పిక్ ఒకటి మోహిత్కి చూపిస్తూ, ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పన్నయ్య అంటూ మోహిత్ ఫీలింగ్స్ గమనిస్తూ చెప్తుంది. ఆశీ మొబైల్ వైపు చూసిన మోహిత్కి సింపుల్గా క్యూట్గా ఉన్న అమ్మాయిని చూసి, బాగుందిరా, ఏంటి నిషాన్ కోసం మ్యాచెస్ చూస్తున్నారా మొగుడు పెళ్ళం? అయినా విక్కీ మ్యారేజ్ ఇంకో 2 monthsలో పెట్టుకున్నాం కదరా, ఒకేసారి 2 పెళ్ళిళ్ళంటే కష్టమవుతుంది, వీడి మ్యారేజ్ అయ్యాక చూద్దాం. నిష్ కూడా ఇప్పుడిప్పుడే కదా అన్నీ మర్చిపోయి నార్మల్ అవుతున్నాడు, ఇప్పుడే మ్యారేజ్ అంటే వాడు అంత ఈజీగా ఒప్పుకోడు, సో వాడికి కొంచెం టైం ఇద్దాంరా, వాడికేం ఏజ్ కూడా ఏం అవ్వలేదు కదా. నీ చెల్లి చెప్పేది నా తమ్ముడు గురించి కాదు మోహి, దాని అన్న గురించి, అంటే తమరి గురించి. అంటే ఆ మ్యాచ్ చూసింది నీ కోసం, నిష్ కోసం కాదు. అండ్ వయసు వాడికేం అవ్వలేదు కానీ నీకైపోతుంది, ఇంకా లేట్ చేస్తే ఆ తర్వాత చేసుకున్న పెద్ద యూజ్ ఏం ఉండదు. నిషాన్ కోసం మ్యాచెస్ చూస్తున్నారు అనుకున్న మోహిత్కి అది తన కోసమే అని తెలిసి మొహాన్ని రెడ్ చిల్లీ లాగా పెట్టుకొని మొబైల్ కోపంగా బెడ్ మీదకి విసిరేసి పనిలో పనిగా ఆయుష్ మీదకి పిల్లో కూడా విసిరి, ఈడియట్, అన్నీ తెలిసి ఎందుకురా ఇలా చేస్తున్నావు అని తిట్టి ఆశి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అన్నయ్య అన్నయ్య, ఛా ఏంటి ఇలా వెళ్ళిపోయాడు అని ఆయుష్ వైపు చూసేసరికి ఆయుష్ నవ్వుతూ కనిపించడంతో, ఆయుష్ గారు
అన్నయ్య ఎందుకంత కోపంగా వెళ్ళిపోయాడు? నా ఫ్రెండ్ నచ్చలేదు అంటే తనకంటే అందంగా ఉన్న అమ్మాయిని చూసేవాళ్ళం కదా, నచ్చిందో లేదో చెప్పకుండా ఎందుకంత కోపంగా వెళ్ళిపోయాడు? నువ్వు మిస్ వరల్డ్ తీసుకొచ్చినా వాడికి చూపెట్టినా తన వైపు కూడా చూడకుండా నచ్చలేదనే చెప్తాడు. ఎందుకంటే వాడికి నచ్చిన అమ్మాయి ఆల్రెడీ వాడి హార్ట్లో భద్రంగా ఉంది. తనని కాదని వాడు వేరే అమ్మాయిని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాడు చెప్పు? వాట్? అన్నయ్య ఒక అమ్మాయిని లవ్ చేశాడా? అదేంటి అలా అడిగావు? వాడు అబ్బాయినే కదా, వాడు అమ్మాయిని లవ్ చేయకూడదా ఏంటి? ఏదో నేరం చేసినట్టు ఎందుకంత షాకింగ్ ఎక్స్ప్రెషన్? హబ్బా, నా ఉద్దేశం అది కాదు ఆయుష్ గారు. ఇక్కడికి వచ్చి ఇన్ని డేస్ అవుతున్నా అన్నయ్య నాతో తన మ్యాటర్ ఒక్కటి కూడా చెప్పలేదు. అండ్ మీరు కూడా అన్నయ్య వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడని తెలిసి కూడా నన్ను ఎందుకు అన్నయ్యను వేరే అమ్మాయి పిక్ చూపించమని అడిగారు? అవును, అన్నయ్య ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నాడు? తన నేమ్ ఏంటి? ఎక్కడుంటుంది? నాది అషికాది లవ్ స్టార్ట్ అయిన 7 monthsకే వీడి లవ్ కూడా స్టార్ట్ అయింది. తన పేరు జోషిక. మోహిత్ ఫాదర్ అంటే దిలీప్ అంకుల్ క్లోజ్ ఫ్రెండ్ డాటర్. ప్రజెంట్ తను లండన్లోనే ఉంటుంది అండ్ షీ ఈజ్ ఎ డాక్టర్. బాగుంది ఆయుష్ గారు. మిమ్మల్ని చదువుకోమని కాలేజ్కి పంపిస్తే ముగ్గురు కాలేజీలోనే లవ్ స్టోరీ నడిపారు. గుడ్ గుడ్ అని నవ్వుతూ ఉన్న ఆశి వైపు సీరియస్గా చూస్తూ, నేను లవ్ స్టోరీతో పాటు స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేశాను. ఇక మ్యారేజ్ కూడా అన్వాంటెడ్లీ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, కూల్ అండి. మోహిత్ అన్నయ్య జోషికా వదినికి మ్యారేజ్ చేసే థాట్ ఎందుకు మీరు కానీ అమ్మ వాళ్ళు కానీ చేయడం లేదు? మాకు అలాంటి థాట్ రావాలంటే చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. వాళ్ళిద్దరికి లవ్ చేసుకున్న 1 yearకే బ్రేకప్ అయిపోయింది. బట్ ఒకరిని ఒకరు మర్చిపోలేక ఇద్దరు ఇన్ని ఇయర్స్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటూ సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు మోహిత్ని మ్యారేజ్ గురించి అడిగినా సేమ్ ఇలానే కోపంగా వెళ్ళిపోయేవాడు. అప్పుడు అర్థమైంది వాడు ఇంకా జోషి గురించి మర్చిపోలేదు అని. అలా అని తనతో మాట్లాడడానికి ఈగో అడ్డం వచ్చి ఆగిపోతున్నాడు. తను కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వక ఇలా సింగిల్గా ఉండిపోయాడు. బ్రేకప్ అయిందా? కానీ ఎందుకు ఆయుష్ గారు? లవ్ చేసుకున్న ఇద్దరు ఎందుకు విడిపోయారు? అసలు ప్రాబ్లం ఏంటి? ఆషిక, ఎస్, తనే ప్రాబ్లం. ఇద్దరి మధ్య తన కోసమే ఇద్దరు విడిపోయారు. ఆషిక అక్క వల్ల ప్రాబ్లమా? ఏమైంది ఆయుష్ గారు? నాకేం అర్థం కావడం లేదు. మోహి ఆశి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. పెరుగుతున్న కొద్దీ వాళ్ళ మధ్య బాండింగ్ కూడా పెరుగుతూ వచ్చింది. అలా ఫ్రెండ్స్ ఉన్నా కాస్త వీళ్ళు లవర్స్గా చేంజ్ అయ్యారు. ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. అది ప్రేమ అని తెలుసుకొని ఇద్దరు ఒకరి మీద ఒకరు ఉన్న ఫీలింగ్స్ షేర్ చేసుకొని లవర్స్గా మారాక ఎవరి వల్ల తమ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలియడం ఇష్టం లేక వాళ్ళే స్వయంగా 2 ఫ్యామిలీస్కి ఒకే టైంలో చెప్పారు. పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేశారు. పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు చాలా హ్యాపీగా వాళ్ళ స్టడీస్ కంటిన్యూ చేస్తూనే వీకెండ్స్లో బయటికి వెళ్ళడం, మూవీ, షాపింగ్, ట్రెక్కింగ్ అంటూ ప్రతి చోటుకు వెళ్ళేవాళ్ళు. బట్ వాళ్ళు వెళ్ళిన ప్రతి ప్లేస్కి ఆషిక రాను అంటున్నా సరే మోహి తీసుకెళ్లేవాడు. వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఓకే, బట్ వాళ్ళు లవర్స్గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ప్రైవసీ ఉండాలి అని జోషి కోరుకునేది. బట్ మోహికి ఆషిక మీదున్న ప్రేమతో తనను కూడా తీసుకెళ్లేవాడు. ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తూ జోషికి ఎలాంటి గిఫ్ట్స్ అయితే తీసుకునేవాడో సేమ్ గిఫ్ట్స్ ఆషిక్ కూడా తీసుకొని ఇద్దరిని ఈక్వల్గా చూస్తూ తన లైఫ్లో ఇద్దరు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి క్షణం చెప్తూ చూపిస్తూ ఉండేవాడు. మోహి ఇంటెన్షన్ కాబోయే భార్య చెల్లిని ఈక్వల్గా చూడాలి అని. ఒకరిని ఎక్కువ ప్రేమించి మరొకరిని బాధ పెట్టడం ఇష్టం లేక ఇద్దరిని సమానంగా చూసుకునేవాడు. బట్ అది జోషి భరించలేకపోయింది. ఇంత తనకి సర్దు చెప్పుకున్న మోహిత్ అలా ఇద్దరికి సేమ్ గిఫ్ట్స్ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోయింది. తనతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆషిక కాల్ చేస్తే మళ్ళీ మీట్ అవుదాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అది వాడికి ఆషిక మీదున్న ప్రేమను చూపెడుతూ ఉంటే తనకంటే ఎక్కువ ఆషికాకే ప్రిఫరెన్స్ ఇవ్వడంతో భరించలేక జోషి ఒకసారి బర్స్ట్ అయిపోయి మోహిత్తో గొడవ పడుతూ ఉండేది. మోహిత్ తనకి ఎంత సర్దు చెప్తున్నా జోషి వినేదే కాదు. వాళ్ళ గొడవ తెలిసిన నేను ఆషిక మోహిత్ జోషి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్లకుండా చూసుకుంటూ ఉండేవాడిని. ఆషిక వాళ్ళ మధ్య లేకపోయేసరికి జోషి మోహి ముందులానే బాగానే ఉండేవారు. బట్ మోహి మనసులో చెల్లిని మిస్ అవుతున్నా అది జోషి హ్యాపీనెస్ కోసం బయటకు చెప్పకుండా ఫేక్ స్మైల్తో కవర్ చేసేవాడు. ఒకరోజు మోహిత్ బర్త్డే రోజు జోషి చాలా గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసింది. ఆ పార్టీకి మా అందరితో పాటు తన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసింది. ఆ పార్టీలో మోహిత్ చేయి వదలకుండా పట్టుకొని వచ్చిన అందరికీ మోహిత్ని తన ఫియాన్సీగా పరిచయం చేసి చాలా హ్యాపీగా అందరి మధ్య మోహిత్తో కలిసి కేక్ కట్ చేసిన మోహిత్ ఫస్ట్ పీస్ తనకే పెడతాడు అని ఎక్స్పెక్ట్ చేసిన తనకు
మోహిత్ ఫస్ట్ పీస్ అషికాకి పెట్టడం అది చూసిన తన ఫ్రెండ్స్ అందరూ తనని ఇన్సల్టింగ్గా మాట్లాడడంతో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆ కోపంతో అషికాను వెనక్కి తోసి మోహిత్ చేతిలో గెస్ట్ల అందరి ముందు చెంపదెబ్బ తినింది. నాకు కూడా జోషి మీద చాలా కోపం వచ్చినా మోహిత్ ప్రేమించిన అమ్మాయి అన్న రీజన్తో కష్టంగా కంట్రోల్ చేసుకుని అషికాను తీసుకుని కోపంగా పార్టీలో నుండి వచ్చేశాను. ఆ తర్వాత కొద్ది రోజులు మేము ఎవరం తనతో మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత తను తప్పు తెలుసుకొని మా అందరికీ బొకేస్ పంపి సారీ చెప్పింది. అషిక బలవంతం మీద మేము కూడా తన సారీని యాక్సెప్ట్ చేసాం. అప్పటి నుండి అందరం కూడా హ్యాపీగా ఉన్నా మాకు అషిక చావు తీరని బాధ మిగిల్చింది. మేమందరం తను చనిపోయిన బాధలో ఉన్నప్పుడు జోషి తన పేరెంట్స్తో మోహిత్ ఇంటికి వచ్చింది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ విలన్ హస్బెండ్ ఆఫ్టర్ ఫెస్టివల్ వస్తుంది. మన రైటర్ బాగా బిజీగా ఉన్నారు ఫెస్టివల్లో. సో అదనమాట విషయం. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.